నమస్తే ఆంటీ. నమస్తే, ఎలా ఉన్నారు? నేను ఆంటీ కాదురా, అక్క అని చెప్పు. అక్క అను నన్ను. అంటే మీరు అనుకి ఆంటీ లాగా కనిపించినారు. రెడీగా ఉంటా సౌమ్య, నువ్వు పంచలే నీకే. ఎప్పుడొచ్చినావు కవిత? అయ్యో ఇప్పుడే వచ్చిన ఆంటీ నేను. నాకంటూ ఒక సంవత్సరం చిన్నది, నన్నే ఆంటీ అంటుంది. ఈ ఫోజులకైతే ఏం లేదు. అయినా కవిత ఏంటి చెప్పు, కాప్స్ అని పిలుమని చెప్పిన కదా నేను. ముందే అమెరికా నువ్వు ఏమనుకున్నాడు చెప్పు, వాని దగ్గర పాష్ ఉండాలి కదా. కాప్స్ అని పిలువండి నన్ను. కాప్స్ ఎందుకులే, కాకి అని పిలుస్తాం, సూపర్ ఉంటది. జోకులు బాగేస్తుంది సౌమ్య, మస్తు నేర్చింది మాటలు. ట్యూషన్కి రా, నీ పని చెప్తా. ఇంతకీ మా అమెరికా అనుపు నా కోసం అమెరికా నుంచి పర్ఫ్యూమ్ తెచ్చిండా లేదా మరి? బ్యాగ్ అందుకే ఖాళీ తెచ్చిన నేను, మొత్తం ఖాళీ బ్యాగ్ నా చూడు. అందుక ఈ కవిత ఇంటికి వచ్చింది. అవును, మరి నీకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు వచ్చిందో. అమెరికా చాక్లెట్లు ఏవి, అమెరికా మైక్రోవేవ్ బౌల్ ఏవి, ఐఫోన్ ఏది, ఐమ్యాక్ ఏది, ఐప్యాడ్ ఏది, అమెరికా సెంట్ క్యాండిల్ ఏవి, ఇవన్నీ ఏవి అనుపు? అంటే ఆంటీ మీరు అనుపుని కలవనికి రాలే అనమాట, గిఫ్ట్స్ కోసం వచ్చిర్రు. గిఫ్ట్ కోసమే వచ్చింది అంతే. సౌమ్య, నువ్వు ఊకే పప్పులా కరివేపాకులాగా మధ్యలో రాకు, నువ్వు అర్థమవుతుందా? నేను అనూప్ కోసమే వచ్చిన నేను. కాకపోతే అనూప్ నన్ను గుర్తు పెట్టుకొని ఇవన్నీ తెచ్చి ఉంటాడు అని అడుగుతున్నా. గుర్తు పెట్టుకున్నావు కదా అనూప్ నన్ను? అనూప్ చెప్పు బేట, గుర్తుండే కదా నేను నీకు? అనూప్ అంటే అంటే అది ఆంటీ, అవన్నీ తెలియ కానీ మీకోసం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకొచ్చిన. కాప్స్ అక్క చూడండి, అమెరికా నుంచి తెచ్చిన. నువ్వు అమెరికా పోయినావా అమీర్పేట పోయినావా చెప్పు? అమీర్పేట పోతే ఈ మ్యాగ్నెట్లు 10 దొరుకుతాయి బండి మీద. మ్యాగ్నెట్ వేసామంట, మ్యాగ్నెట్ నా కోసము. కానీ మీకోసం ప్రేమతో తెచ్చిన కాప్స్ అక్క. బానే ఉంది, తీరనే తెచ్చిన ఈ బ్యాగ్. ఇంతగానం బ్యాగు. సరే నేను వస్తా, ట్యూషన్ పిల్లల టైం అవుతుంది. బాయ్, మళ్ళీ కలుస్తా. పాప మనపు ముఖం మార్చుకొని పోయేదిరా. ఓ సెంటు బాటలు తెచ్చిస్తే కాదారా? మమ్మీ లాస్ట్ టైం అనుప్ తెచ్చిచ్చిన సెంట్ బాటిల్ వారంలో అయిపోగొట్టింది. సెంటు కొట్టుకుందో తాగిందో మరి. నేను వచ్చేసా, డోర్ది. ఎప్పుడు వచ్చినా నువ్వు, ఎప్పుడు వచ్చినావు? ఈద్ ముబారక్, ఈద్ ముబారక్, ఈద్ ముబారక్. గట్టి కూర్చో కూర్చోద్దా బా. హబీబీ మొన్ననేమో పక్కింటోళ్ళు వచ్చారు, ఇప్పుడేమో చుట్టాలు వచ్చారు. ఆమె ఇమ్మడం ఉండనిస్తూనే లేరు. ఏం చేసాం మమ్మీ, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది అనుప్కి. ఎప్పుడు వచ్చినావురా హబీబీ? 2 days అయింది బాబాయ్ నేను వచ్చి. నేను కూడా ఇప్పుడే డైరెక్ట్ దుబాయ్ నుంచి నీ దగ్గరికి వచ్చినా నేను చూడడానికి. అరే దుబాయ్ నుండి అంటే డైరెక్ట్ దుబాయ్ నుంచి ఆటోలో వచ్చింది అనుపు. దుబాయ్ నుండి కాదు, నేను ఆటోలో వచ్చింది. ఎయిర్పోర్ట్ నుంచి ఆటోలో వచ్చినా హబీబీ. క్యాబ్ లో రావచ్చు కదా బాబాయ్ మరి. న్యాచురల్ గాలి కోసం ఆటోలో వచ్చిన. అయినా బాబాయ్ లాంగ్ టైం నోసి వస్తలేదురా నాకు నోసి లేదు. ఓకేనా? అయినా ఐఎమ్ సీ యూ, యూ సీ మీ, దుబాయ్ హబీబీ. ఇంగ్లీష్ రాదు కానీ దుబాయ్ లో ఉంటాడంట. దుబాయ్ లో. సరే అమెరికా పోయి ఏం తింటున్నావు నువ్వు? ఏమింటా బాబు, పిజ్జా, శాండ్విచ్లు, బర్గర్లు ఇవే తినుకుంటా కూర్చున్నా. అందుకే ఇట్లా అవుతున్నావు. ఇగో చెయ్యి చూడు ఎంత సన్నగా ఉందో. చూస్తున్నావా? 10 కిలో కా తేరే మూపే పడతా ఇన్సాఫ్ జిలాతా అన్నట్టు. నువ్వు దుబాయ్కి రా, అమెరికాలో ఏం లేదు. దుబాయ్కి రా, 3 పూటలు మటన్ తినిపిస్తా నీకు, నాతో కూర్చోబెట్టి. మటన్ షాప్ లో పని చేస్తావు బాబాయ్? ఇదే ఉంది మీ తోట అయితే. ఎప్పుడు చూడు దుబాయ్కి రమ్మంటే రారు. మీరు ఈయనే ఉంటారు, గీడనే తింటే మటన్ తిన్నామనుకో ఒక్కొక్క చెయ్యి 20 కిలోలు అవుతుంది. బౌన్సర్ లాగా కనిపిస్తావు. ఎప్పుడు పోయినా బాబాయ్ దుబాయ్కి? లాస్ట్ ఇయరా? అరే నేను 20 years నుంచి దుబాయ్ లోనే ఉంటున్నా. అప్ అండ్ డౌన్ చేసా, దుబాయ్ హైదరాబాద్, దుబాయ్ హైదరాబాద్, దుబాయ్ హైదరాబాద్. ఇట్లా తెలుసా? 20 years నుంచి ఆల్మోస్ట్ అలా మొత్తం సెటిల్ అయిపోయినా నేను. మొత్తం మన బిజినెస్ క్లాస్ ఉంటుంది తెలుసా?
ఆగు డ్రైవర్ డ్యూటే కదా. వదిన గారు అది అప్పుడు, ఇప్పుడు క్లీనరా? నేర్చినావు సౌమ్య, మాటలు నేర్చినావు. అంటే క్లీనర్లకి జీతం ఇస్తారు కదా, అదే డ్యూటీ అని చెప్తుండే నేను. అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది. మీ ఇద్దరు తెలుసా, నన్ను దుబాయ్ లో అందరూ సార్ అని పిలుస్తారు, సార్. బాబాయ్ నాకు కూడా ఎయిర్పోర్ట్ లా, రెస్టారెంట్ లా, బస్ స్టాప్ లా అన్నిట్లా సార్ అనే పిలుస్తాను నన్ను. చిలిపి చిన్నప్పటి నుంచి ఇస్తే. అవు అమెరికా నుంచి ఏం తెచ్చినావు మరి నువ్వు? తెచ్చిన బాబాయ్ చాక్లెట్లు, బట్టలు ఇవన్నీ. గవే రాను, ఎవ్వడు అమెరికా నుంచి వచ్చినా గవే తెచ్చేది. నేను దుబాయ్ నుంచి వచ్చినప్పుడు అల్లా అత్తర్ బాటిల్లు బ్యాగ్ నిండుండే వచ్చినప్పుడు కాళ్ళు వేసి మొత్తం కాళ్ళని అంతా వంచొచ్చిన. ఎందుకు తెలుసా? బాబాయ్ సెంట్లు తెస్తాడు అని, అత్తర్లు తెస్తాడు అని అందరికి వంచొచ్చిన. మళ్ళీ ఏం చేసిన అనుకుంటున్నావు? కెల్విన్ కిలెన్ బట్టలు, ఆరామ్ గారు అర్మానీ ఎక్స్చేంజ్ బట్టలు, గోల్డ్ మొత్తం వేసుకొని తెస్తా. ఇంట్లోకి బయటికి వెళ్ళాలంటే గోల్డ్ ఉండాలి నా దగ్గర. మాత్రం ఏమైనా తెచ్చినావా? అత్తర్లు తెచ్చినావా? డ్రై ఫ్రూట్స్ తెచ్చినావా? సెట్ బాటిల్ తెచ్చినావా? దుబాయ్ ఇసుకనే తెచ్చినావా? పేరుకే దుబాయ్. మీరు ఒక్కరు చాలు వదినా, నాకు గాలి చేయనికి ఒక్కరు చాలు. మీరు ఊకో బాబాయ్, దుబాయ్ పోతున్నావో బొంబాయి పోతున్నావో మరి. ఇగో ఈ బిడ్డే, ఈమె కూడా గిట్టే. అవును బాబాయ్, రోజు స్టార్ బాక్స్ కాఫీ తాగుతున్నట్టున్నారు. చూస్తున్నా నేను వాట్సాప్ లా. ఫుల్ రిచ్ అయిపోయారు మీరు, బాగా పైసలు వస్తున్నట్టున్నాయి. అవి ఉత్త పోయి ఫోటోలు దిగి అట్లా వాట్సాప్ స్టేటస్ లో పెట్టేసి వస్తా సాబ్యా, గంతే. దేశీ జుగాడు బాబాయ్. అరే బాగుంది. ఎంత టైము? ఓయమ్మ, టైం సాయంత్రం 5 అయిందా? నేను దుబాయ్ టైమే పెట్టుకొని తిరుగుతున్నా అప్పటి నుండి. వారే ఇంట్లో అందరు వెయిట్ చేస్తారు, నేను పోయేస్తా. ఇద్దరు బాయ్, అందరికి బాయ్. నువ్వు ఇగో నువ్వు దుబాయ్కి ఎప్పుడన్నా వస్తే నాకు ఫోన్ చేయి, సరేనా? మళ్ళీ రేపు ఫ్లైట్ ఉంది దుబాయ్ది, పోవాలి. ఓ మై గాడ్, అనుపన్నే నువ్వు ఇప్పుడు గైస్ లుక్, మా ఇంట్లో ఎవరున్నారో. ఏమైతుంది ఇంట్లో? నువ్వు లేనప్పుడు మన పక్కింటి వాళ్ళు వచ్చిర్రు, ఇప్పుడేమో చుట్టాలు వచ్చిర్రు. ఆ పిచ్చి ఎందుకు వచ్చింది? వావ్, ఫిల్టర్ బాగుంది. లుక్ గైస్ లుక్, ఎవరున్నారో మా ఇంట్లో చూడండి. అనుపని హాయ్ చెప్పు నా ఫ్రెండ్స్ కి. అవుట్ చేయి. అవుట్ అంటే వావ్, ఎంత క్యూట్ గా. పూకి అనుపని. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఇగో BTS హార్ట్ పెట్టు. క్యూట్ పెట్టినావు BTS. నాకు అసలు అమెరికా స్నాప్స్ పెట్టలేవు నువ్వు. అసలు నా ఫ్రెండ్ లేవు దాంట్లో. ఓన్లీ వన్ ఫసక్. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పోయినావా? న్యూయార్క్ సిటీ పోయినావా? పోయినా. నన్ను యాడ్ చేసుకో, నిన్ను మెన్షన్ చేస్తా. ఆగు, ఇంకొక ఫిల్టర్ వెతుకుతా. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సరే. పోనీ తీరా, నిన్ను చూసి సంతోషపడుతుంది. అయినా ఫేస్ మీద మొత్తం గ్లో వచ్చింది. ఇదంతా అమెరికా వల్లనా? అది గ్లో కాదమ్మా, ఆయిలీ స్కిన్. మీ ఇంట్లో నూనె తక్కువ అయితే చెప్పు, తీసిస్తా, రొట్టెలకు అంటుకుదు గాని. జోకులు వేయకు, నేను తెల్లగా అయినా. అవును, నా పేరు గుర్తుందా నీకు? ఓ, ఆ నెత్తి మీద ఏం పూలకుండి వడలేదు, నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకు. ఆమె తెలుసు నీ పేరు. నువ్వు చెప్పు, నా పేరేంటి? రియా కదా? అబ్బా కరెక్ట్, నేను గుర్తున్నా అనమాట నీకు. సో స్వీట్ ఆఫ్ యు. నాడు మనం కొన్ని రీల్స్ చేద్దాం. ప్లీజ్ నాకు జెట్ లాగ్ ఉంది, అసలు హెల్త్ అస్సలు బాగాలేదు. నేను తర్వాత చేస్తాను. ఇంతకేం రీల్ చెప్పు. నేను చెప్తా, ఈ రీల్ చేయంగానే మనం మొత్తం ఇట్లా ట్రెండింగ్ లోకి వెళ్ళిపోతాం. చలో రెడీ. ఫస్ట్ స్టెప్ గంట కొట్టాలి. 1 2 3 4 రెడీ, స్టార్ట్. ఈ పాట నాకు తెలిసి పాట రాను ముంబైకి రాని పాటనే కదా ఇది. నీకు తెలుసా ఈ పాట? ఎందుకు తెలియదు? నేను అమెరికా ఇంగ్లీష్ పాటలు వింటా అనుకున్నాను. అన్నివే పాటలు వింటా నేను. బాలమణి, క్లెమెంట్ అన్న సాంగ్స్, బోనాల పాటలు అన్ని వింటా నేను. మరి ఆడుకోయి ఆడు చేసేది గవే పాటలు వింటాడు, రోజంతా గవే పాటలు వినుకుంటా కూర్చుంటాడు. ఏదైతే అమెరికా అనుకుతోనే ఒక వీడియో వచ్చింది, ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అయిపోతా నేను.
సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, లైక్ చేయండి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. సో ఈ సిరీస్ ఇంకా కావాలంటే అది కూడా నెక్స్ట్ ఏం చేయాలి అది కూడా చెప్పండి, అది చేసేద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. బాయ్ బాయ్.